యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వంశీ గారు అంటే మీరు చెప్పినంత లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డం. లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఏదైనా ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళ ఇంట్లో లేనిది మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి. మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా రెగ్యులర్గా. ఆ స్టేజ్లో ఎలా తీసుకున్నారు అసలు? ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా, చేయగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేనా మీకు ఎప్పుడైనా? ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటిమి. లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుంటుండే అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో, నిలబడి మాట్లాడుకుంటుంటారు. రేలో చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు. అదే బాధ ఉంటది మా లోపల కూడా, మా కళ్ళలో కూడా ఒక పెయిన్ ఉంటది. అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, అరే ఇంకెన్ని చూడాలి మనము, ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి, తర్వాత రేపొద్దున మనకి ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటిమి. సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు, మమ్మీ డాడీ ఉంటారు, మనము నలుగురము మమ్మీ డాడీ 6 మంది ఫార్చునర్ కొనాలి, ట్రిప్లు వేయాలి, ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్, ఇట్లా వస్తుంది లైఫ్ లా. మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కామెంట్ ఉండకుండే. 2 states లో నెగటివ్ కామెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్ననే. సో మాకు డిలీట్ చేసుకోనికి కూడా అవసరం రాకుండే, బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండే ఎవరిని, ఆ స్టేజ్ లో ఉంటుంది. సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది. అంటే చేసింది ఏమి లేదు పెద్దగా, లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోటో అంత, మళ్ళీ మంచిగా చేద్దామని స్టార్ట్ చేసింది. లైక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని. ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న. యాక్చువల్గా డివర్స్ తర్వాత రాలే, నా పెళ్ళయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే. ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారా, హనీ అమ్ముతారా, తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్ముతున్నారా, ఇట్లా చేస్తున్నారా, మీరు అంటారా చాలే మస్తు చూసినాంలే, మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని, మీరు లేట్ గా పంపిస్తారు, ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎంతమంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము, అంతమందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా, లేట్ గా పంపించడం వల్ల హర్ట్ అయిండ్రా, కానీ ఆ నెగటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు. సో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే. నెగటివ్ కామెంట్స్ పెడుతుండ్రి, మీరు ఇద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎవరిని. ఎప్పుడైతే వీళ్ళు వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమవుతుందో కానీ అట్లా స్టార్ట్ చేసిండ్రు. సో అది కంటిన్యూ అయ్యి ఇక ఛాన్సులు కూడా ఇస్తాం కదా మనం. ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నేను ఒక్కని సోలోగా చేసినవి చాలా తక్కువ ఉంటుండే, అది మళ్ళీ చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు. 200K వ్యూస్, 2 lakhs, 1 lakh వస్తుండే. ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను, ఎవరికి శాలరీ ఇయ్యలేను అని అర్థమయ్యి అమ్మాయిలను ఎంటర్ చేయాల్సి వచ్చింది. గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు, దాంట్లో తప్పేముంది, మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో, అదొక రొమాంటిక్ ఫిలిం కాదు కదా. ప్రొఫెషనల్ గా జస్ట్ తను నా పక్కనే నిలబడుతుంది, ఒక వీడియో చేస్తున్నాము, అది చూస్తారు, షాప్ కి వస్తారు, కొంటారు. అది బాగా క్లిక్ అయింది, కొంటుండ్రి దానికి నెగటివ్ కామెంట్స్ మళ్ళీ 2 states లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ ఉంటేనో దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయి లేకపోతే పని కాదా అని అన్నారు. పని నాకు కాదు, ఎవరికి కాదు, మీకు ప్రోడక్ట్స్ ఇయ్యలేను, నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇయ్యలేను, కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది. అందుకు అమ్మాయిలు ఉంటే వ్యూస్ 1 million, 2 million, 3 million రాబట్టిండే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసిన. సో తర్వాత కొంచెం నెగటివ్ పబ్లిసిటీ చేసిండ్రు, వంశీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వంశీ ఫార్మ్స్ కరెక్ట్ కావు, ప్రోడక్ట్స్ కరెక్ట్ కావు అని. దానివల్ల
అదంతా కొలాప్స్ అయిపోయింది. నమ్మకం బ్రేక్ అయ్యి షాప్ కి జనాలు రావడము ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల రెంట్లు కట్టలేక శాలరీలు ఇవ్వలేక బంద్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, కానీ మీ దగ్గర ఉన్న అమ్మాయిలే వెళ్ళిపోవడము, వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ పెరగడము, వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్ గా ఇబ్బందులు పెట్టేశారు, ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి, ఆ అమ్మాయి ద్వారా ఇట్లా మెల్లి నెగిటివ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదా. ఫ్యాక్టర్సే అంటే నేను అనేది దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్. లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వంశన్న గ్రేట్, వంశక్లా అని 99 మంది చెప్పి ఒకడు వచ్చి హౌలగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది. సో 99 మంది మన పైన పాజిటివే ఉంటారు, కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి నెగిటివే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం. సో అందరికి నచ్చం కదా మనం, నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు 100 చెప్తారు, కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద. కానీ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తాను సరిగా రిసీవ్ చేసుకోలేదు, నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు, నాకు టిఫిన్ పెట్టియలేదు, సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు, అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయ్యరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కియొచ్చు కదా. సో మీ పైన ఎక్కియడం నేను 100 మంచి చెప్పొచ్చు, చాలా మంచి రిసీవ్ చేసుకుంది, నాకు వస్తానే కాఫీ ఇచ్చింది, ఇట్లా చెప్పినా అనుకోండి నమ్మరు. వీడు ఇంత మంచి వాళ్ళు ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు. అదే నెగటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు. నా పైన కూడా అదే చేసిండ్రు. పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి, నెగటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి. దాని వల్ల అలా అని అందరూ మహర్షులు కాలేదు కదా, ఋషులు గారు మహర్షులు గారు, అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేరు జనం. ఫస్ట్ థింగ్ గొప్పగా చూసాం కదా, ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము, లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో, 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. జెలసీ ఫీల్ అవ్వచ్చు, మరీ గొప్పగా ఉన్నాడు ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. అండ్ మనం అట్లా చేయలేకపోతున్నాము అనే ఒక చిన్న బాధ కూడా ఉండిండొచ్చు, లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు. అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా, ఎందుకు అమ్మాయితో చేయడము. ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లలతో తిరుగుతుంటే అంత ప్రాబ్లం ఉండదు. అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరికనే ఇంటికి పిలుచుకొస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా వంశీ చెడిపోతున్నాడా, ఏమైతుంది అని అనుకుంటారు. అది కల్చర్ అంతే, ఇండియన్ కల్చర్ లో ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో తిరిగినా అంతే అనేది రాలేదు. బాయ్ తో తిరిగితే తప్పు కాదు, గర్ల్ తో తిరిగితే తప్పు, పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మేబీ. అండ్ మీకు ఒక సైడ్ ఇట్లా డౌన్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుందో అటు సైడ్ వారధి ఫార్మ్స్ కి అంత పాజిటివిటీ పెరుగుతుంది కదా రోజు రోజుకి, గమనించారా మీరు? నేను గమనించలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెన్ గా ఏదో గొప్ప మనిషిని అయిపోవాలని చెప్తలేను, కానీ నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అది ఇప్పటికీ అదే. వాళ్ళు రేపు పొద్దున ఇంకా 10 ఏళ్ల తర్వాత నెలకు ₹1 కోటి తీస్తున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు, ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే. సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంది అంటే వాళ్ళది మంచిగా నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప, వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా, వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని. నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయ్యారు చాలా మంది. అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచిగా నడిపిస్తున్నారు కదా, ఇట్లా మనం గెస్ చేస్తున్నాం అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు, మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా. వి నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు, ఎవరన్నా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంది అనుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలు ఉంటాయో ఏముంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం. సూర్య జ్యోతిక అజిత్ శాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరి ఫీలింగ్, లాస్ట్ కోహ్లీ అనుష్క కూడా. మీరు చూసిండ్రా, ఎప్పుడు చూసిండ్రు మీరు? కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు, అజిత్ శాలిని స్టేడియంలో వచ్చి కూర్చునే వరకే చూసిండ్రు. అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని కొట్లాడతారో, అసలు ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ వేద్దాం ఆ స్కూల్ వేద్దాం, నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు, కానీ జనరల్ పబ్లిక్ ది చెప్తున్నా నేనే తీసుకురావాలా ఎప్పుడు. ఇట్లాంటి కొట్లాటలు ఎన్ని ఉండొచ్చు, మీకు అవన్నీ చూపిస్తారా, వీడియో తీసి పెడతారా? సో మనం అస్సలు చెప్పలేం ఎవరి లైఫ్ ఏందని. బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా పెరుగుండొచ్చు ఆ టైంకి, ఒకటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు జనాలు. 100%. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అంత పెద్ద సంస్థని నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో గ్రేటే, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అండ్ సోషల్ మీడియాని మీరే ఇట్లా తప్పు పట్టిస్తున్నారేమో, మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నదో మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది, బాగున్నారు కదా
మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు. ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు? మీ లైఫ్లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? ఎవరు అదొక బాధ పంచుకుంటే పెరుగుతుంది, చాలా మంది తగ్గుతుంది అంటారు. కానీ నెగటివ్ గా నేను ఏడుచుకుంటా వీడియోలు చేయడము, కొట్లాడుకునే చేయడము, ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, అంటుకుంటది ఇంకొకరికి. మీకు కూడా కొట్లాడుకోబుద్ది అవుతుంది ఇంట్లో. సో నవ్వుతూ ఉండి మంచిగా ఉన్న మూమెంట్సే చూపించబుద్ది అవుతుంది. మనం సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం కానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది. కానీ బలగం చూసారా? బలగం ఎంత లాస్ట్ వరకు కూడా గొప్పగానే కదా. హ్యాపీ ఎండింగ్ అంటే మధ్యలో చనిపోవడం ఇట్లా జరిగినా కూడా, బట్ ఎమోషనల్ మూవీ చూసిండ్రు. బట్ స్టిల్ రిపీటెడ్ గా చూసే మూవీస్ లో మ్యాడ్ స్క్వేర్, డీజే టిల్లు స్క్వేర్ ఇవన్నీ వస్తాయి. సో కామెడీ మూవీస్, అందుకే మనం అతడు మళ్ళీ చూస్తాం టీవీలో. అండ్ వేరే కొన్ని మూవీస్ ఉంటాయి, ఆరెంజ్ లాంటివి కొంచెం తక్కువ చూస్తాం. ఎందుకంటే ఆయన లవ్ చేస్తాడు వదిలేస్తాడు, అది కొంచెం డైజెస్ట్ కాదు. ఏంది హీరో ఇట్లున్నాడు, సీరియస్ ఉండాలే కదా అనిపిస్తుంటది. అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు. ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే జనరేషన్ 2.0 అంటారా ఏమో అంటున్నారు కదా, జెన్జీ బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అట్లా బెస్టీస్ లాగా ఉండాలి, కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి, ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఓకే, సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్స్ ఇట్లా రియాలిటీ చూపిస్తుంది అంటారు కదా. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయింది అంటారా? యా, చాలా చూపించింది. సో డబ్బు అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి. దానివల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టడానికే లేదు. సో చాలా తక్కువ మంది, ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచిగా చూసుకుంటది. కానీ బయట వాళ్ళకు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్ధి అవుతుంది. సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు. వాళ్ళకు కూడా బర్డనే, బట్ స్టిల్ ఆ లవ్ ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బయట వాళ్ళు ఎందుకు అంత గలీజ్గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోలు ఉంటాం. మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి, దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు, మనం ఉంటున్న ఇల్లు, మనము వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్, ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశీతో తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు, వానికి ఉంది కానీ నాకు లేదు అనే దగ్గర డిఫరెన్సెస్ వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, దూరం పెరిగిపోతుంది. లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంత అనలైజ్ చెయ్యరు కదా, రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని పిలిచేవాళ్ళు కూడా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అది బాధనే. మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం, అరే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు కదా అని. పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది. పృథ్వీ షా అని క్రికెటర్ ఉంటాడు, ఆయనకు మొన్న ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్. పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి, పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో. సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్ల లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే, సో అదైతే ఆయనకైతే బాధనే కదా, రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫామ్ చేయలేకపోవడము. అన్ని కోట్లు పెట్టి 27 కోట్లు ఏమో ఇచ్చిండ్రు వెంకటేష్ అయ్యారు. వాళ్ళ బాధ మన బాధలకు 100 times ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి. సక్సెస్ అయిపోయినారు, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. కానీ మనకు తెలియని విషయాలు ఏంది అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ రిటైర్ అయ్యి బయటకు వచ్చిండు, మళ్ళీ ఆడిండు. డివిలియర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండు. దానికి లక్ కూడా తోడు కావాలి, లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగా పర్ఫామ్ చేస్తలేడని తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్, అవర్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లక్, దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు, పవర్, అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది. మీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటది కదా ఎప్పుడు కూడా. ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి నవి. అవునా? మోర్ ఎఫర్ట్స్ మోర్ లక్, లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు. నేను కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉంటా. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా మా అన్నతో మాట్లాడితే అంటున్నాడు, లైక్ ఒక చెట్టు ఉంది, నువ్వు రాళ్ళు తీసుకొని కొడుతున్నావు,
ఏదో ఒక పండు రాలాల్సిందే కదా, 49 రాళ్ళు నీకు టార్గెట్కి తగలకున్నా ఒక్కటైనా మామిడి పండు ఏదో రాలుతుంది, ఫ్రూట్ఫుల్ రిజల్టే ఉంటది. అట్లా నేను డోర్ చేస్తూనే ఉంటా, విండోస్ ని నాక్ చేస్తా. సో చేత కాకపోతే అంటే ఒక ఇంటికి తెరవకపోతే పక్కింటిది నాక్ చేసే టైప్, అంటే ఒక ఆఫీస్ డోర్ నాక్ చేస్తే తెరవకపోతే పక్కన ఆఫీస్ డోర్ నాక్ చేస్తాం కదా, అట్లా నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా. ఒక అవకాశం మిస్ అయింది అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు, మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటా. కాబట్టి వంశీకి మంచి భార్య దొరికిందనో, వంశీకి మంచి కంపెనీ దొరికిందనో, వంశీకి డబ్బులు వస్తున్నాయనో, వంశీ దగ్గర రేంజ్ రోవర్ ఉందనో అవన్నీ చూస్తారు తప్ప నేను నానోలో తిరిగినప్పుడు అయిన ఇన్సల్ట్లు చూడరు. నేను ఒక పిల్లకు ఎవరికన్నా ట్రై చేసి నన్ను రిజెక్ట్ చేసిన ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మీకు తెలియదు. సో నేను ఒక ఫార్మ్స్ కి ముందు మస్తు లెర్నింగ్ యాప్ అని ఒకటి ఓపెన్ చేసిన, అది అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు తెలియదు. నేను కోఆర్డినేటర్ గా చేసిన 10,000 శాలరీకి నారాయణమ్మ కాలేజ్ లో, డిఫరెంట్ కాలేజెస్ లో ఉమెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటి. అందరు కొంచెం చీప్ గానే చూస్తారు కదా, ఫ్యాకల్టీని వేరేగా చూస్తారు, నన్ను అయితే కూడా నేను మనసు పెట్టే చేస్తుంటే పని. ఇవన్నీ మీరు చూడకుండా లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అంటే నా 10 ఏళ్ల స్ట్రగుల్ మీరు చూడలేదు, నా 1 year సక్సెస్ మీరు చూసిండ్రు అంతే. కానీ దాని వెనకాల 10 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రేంజ్ రోవర్ నానో కార్ అన్నారు కదా, ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు. మరి రేంజ్ రోవర్ ఉంది మీకు, ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది? రేంజ్ రోవర్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ మీద బతుకుతున్నారంటే ఎవరో నమ్మరు. ఫస్ట్ రేంజ్ రోవర్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా, చాలా ఖర్చు అవుతుంది. అది 7-8 కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్. రేంజ్ రోవర్ కొనుక్కున్నారు కదా ముందు. ఫ్యాక్ట్ మేము కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్, 6 years బ్యాక్ కొన్న, 5 years బ్యాక్ 2019 రేంజ్ రోవర్. అది దానికి ఈఎంఐలు కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప దానికి చాలానే కష్టమైంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ కి ఇస్తే తెలియని వాళ్ళు లేరు. 70,000, 80,000, 1 lakh కూడా అవుతుంది. మొన్న రిపేర్లు ఆ బెల్ట్లు అన్ని చేంజ్ చేసి 3 lakhs అయింది. 2 months నుంచి కడతలేడు మా అన్న. వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు, ఉద్దర పెట్టిండు. సో ఇయ్యకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని, మా అన్నకు వచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం. సో ఇంత కష్టం ఉంది. అట్లని ఇప్పుడు రేంజ్ రోవర్ తీసేసి సైకిల్ కొనుక్కొని తిరగలేము కదా. సో ఎంత కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ మీ లైఫ్ లో ఇట్లా అంటే ఒకసారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, ఒకసారి బిజినెస్ మ్యాన్ అయ్యారు, ఇంకోసారి ఒక ఫామ్ నడిపించారు, మళ్ళీ ఇంకో ఫామ్ నడిపించారు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతకుముందు మీరు చెప్పినట్టు కాలేజ్లో బాయ్ గా చేశారు. ఒక్కొక్కటి ఇట్లా మార్చుకుంటూ ఎందుకు వస్తున్నారు? ఒక్క దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా? నేను స్టిక్ అయ్యా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. ఇప్పుడు టీచింగ్ చేసిన తర్వాత నేను దీనికోసం పుట్టలేదు అనిపించింది. ఇష్టంగానే చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకేమి అది బ్లడ్ లో అనువనువున లేకుండే. అంటారు కదా, నచ్చిన పని అన్నా చెయ్యాలి, వచ్చిన పని అన్నా నచ్చినట్టు చేయాలి. నేను వచ్చిన పని నచ్చినట్టు చేసిన. తర్వాత ఒక దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు వదిలేసిన. ఎప్పుడు మూవీ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది దిల్ రాజు సార్ దగ్గర. ఇంత పెద్ద అవకాశం, డైరెక్టర్ అయిపోతాం మణిరత్నం లాగా వాళ్ళలాగా మనము అని కంటిన్యూ చేసిన. అమలాపురం పోయినప్పుడు షూటింగ్ లో దాంట్లో కొంచెం ఇన్సల్ట్లు అయితే సార్ కి, డైరెక్టర్ కి, అందరికి చెప్పిన. ఇన్సల్ట్ అయినా అంటానే నేను ఇంట్లో డాడీకి చెప్తా అని అన్నని అక్కని తిడతారు కదా, అట్లా వాళ్ళందరినీ పిలిచి తిడతారు అనుకున్నా. వంశీని మంచిగా చూసుకోవాలి, కానీ ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు అని తర్వాత తిడతారు. ఏం తిట్టలే, నువ్వే అడ్జస్ట్ అయిపో, వాళ్ళకి చెప్పు నేను పని చేసుకోవడానికి వచ్చిన, మీరు నన్ను ఏమనకండి, నువ్వే గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు అని ధైర్యం ఇచ్చిండ్రు. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళే పిలిచి తిడతారు అని. అది జరగకపోయేసరికి నేను ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చలేదు అని వచ్చేసిన. సో లైఫ్ ఏం ఆగిపోదు కదరా వంశీ, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అని మా డాడీ చెప్పిండు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టీచింగ్ చేసిన, స్ట్రగుల్ అవుతున్నా, నచ్చని పనులే చేస్తున్నా. సో మనసులో ఏదో ఉంది, చేసే పని వేరుంది. సో అట్లా చేస్తూ తర్వాత ఒక యాప్ ఓపెన్ చేసిన, అది ఫ్లాప్ అయింది. తర్వాత ఈ ఫార్మ్స్ డిస్కషన్లో దాంట్లో బతుకు తెరువు కోసము ఎడార్లు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ అన్నట్టు. ఆల్మోస్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో మాకు వాల్యూ తెలిసి మేము కష్టపడి గ్రో అయినాము. సో తర్వాత ఇదే కంటిన్యూ చేసిన. ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రమోషన్స్ కూడా ఏం ఫీల్డ్ చేంజ్ చేయలే నేను. అప్పుడు నా ప్రమోషన్స్, ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీరు అన్నట్టు ఎందుకు మారుస్తున్నారు అనడానికే కూడా
తప్పేముంది. KFC పెట్టిన అతను 60 years కి పెట్టిండు. Okay. ఆయన అన్ని మార్చుకుంటూ వచ్చి ఫ్లాప్ అయ్యి స్టార్ట్ చేసిండు. బిల్ గేట్స్ వాళ్ళు కూడా చాలా లోస్ హైస్ చూసే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఈవెన్ రజనీకాంత్ కూడా కండక్టర్ గానే చేసిండు కదా. అరే కండక్టర్ గానే ఉండాల్సిందే, ఒకటే ఫీల్డ్ లో నువ్వే బస్సులు కొనుక్కోవాల్సిందే, వేరే కండక్టర్లను తీసుకోవాల్సిందే అంటే సూపర్ స్టార్ కాడు కదా. సో అట్లా సద్గురు కూడా ఇప్పుడు పెద్ద స్పీకర్, ఆయన లెక్చరర్ గా చేసిండు, ఎంఏ లిటరేచర్ అవి చదువుకున్నాడు, ఏమేమో పనులు చేసి అన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ముసలాయన అయినాక సక్సెస్ అయ్యిండు. సో అట్లా పెద్ద పెద్ద సక్సెస్లు చూసిన వాళ్ళందరూ 100 పనులు ట్రై చేసిన వాళ్ళే ఉంటారు. ఓకే, అట్లా 100 పనులు ట్రై చేసి ఎక్కడో దగ్గర ఆగుదాం అనుకుంటున్నారు. అంటే అదే ఫార్ములా పాటిస్తేనే జరుగుతుంది అట్లా లైఫ్ లో. మేబీ లైఫ్ ఈజ్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ స్ట్రాంగర్, ప్రతి దానికి రెడీ చేస్తుంది అనుకుంటున్నాను నేను. రెడీ అయినారా మరి? అంటే ఇన్ని తట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గుండె కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఒకటి చెప్పింది, చిన్నగా చెప్తా. ఆయనకు అవకాశం వస్తలేదు ఇండియన్ క్రికెట్ టీమ్ లో. గంగూలీకి సచిన్ కి అందరికి వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఎందుకు వస్తలేదు అని బాధపడుతుండేనంట, ఇంట్లో ఊరికే కూర్చుంటున్నా అనే ఫీలింగ్ వస్తుండే. కాకపోతే ఆయన మొత్తము రంజీ మ్యాచెస్ అన్ని ఆడి 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 గేమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ద్రావిడ్ది. పెద్ద పెద్ద స్పిన్నర్స్ కి, ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ కి అందరికి ఆడి, షేన్ వాన్ కి, బ్రెట్లీకి, మెగ్రత్ కి అందరికి కూడా ఈజీగా ఆడుతుండే. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే కూడా డిఫెండ్ చేస్తుండే, అందరు ఇరిటేట్ అవుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా అని అడుగుతుండ్రి ఇంటికి వచ్చి. ది వాల్ అని అందుకే పేరు వచ్చింది ద్రావిడ్ కి. అట్లా ఎందుకు జరిగింది అంటే ఆయన 5 years డిలే అయింది ఆయనకి ఇండియా క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ కావడం. ఆ 5 years లో అన్ని నేర్చేసుకున్నాడు ఆయన టెక్నిక్స్, ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా వికెట్ కాపాడుకోవాలని. సో సచిన్ కి గంగూలీకి హెల్ప్ గాంధీ ద్రావిడ్కి అయ్యి, సచిన్ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో సచిన్ గెలిపిస్తాడో అనే నమ్మకం అది వేరు. కానీ సచిన్ అవుట్ అయినాక కూడా ఇంకా నమ్మకం ఉండాలంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా, అమ్మాయి ద్రావిడ్ ఉన్నాడు చాలు అంటే, ద్రావిడ్ ఉంటే లాస్ట్ వరకు ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు అనే ఫీలింగ్. సో అట్లా డిలే అవుతుందేమో కానీ ఇట్స్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్. లైఫ్ అనే గేమ్ ని ఈజీగా ఆడేటట్టు చేస్తుంది. ఓకే, కాదు మీకు ఈ కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా, ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్ళేసి ఎక్కడదో ఎప్పుడుదో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం. అవును, కానీ అదే పనిగా చెప్పడం కూడా కాదు, ఇట్స్ లైక్ మై బ్రదర్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది. వినే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా. నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే, మా మామ భరత్ మామ అని రంజోల్ జైరాబాద్ దగ్గర ఉంటాడు, ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు. సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, మాకు లైఫ్ టైం యూజ్ అవుతాయి అవి. అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో. ఈవెన్ మా డాడీ కూడా చాలా విషయాలు చెప్పిండు. నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే, మనము ఏదో అనుకుంటున్నాము, మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా, ఈడ ఎందుకు కొన్ని ఏదో ఫీల్ అవుతున్నారు, మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండు. మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు, లైక్ రెంట్కి వచ్చినాం, మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము, మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, భూమి మీద రెంట్ కడుతున్నాము, 1000 ఏళ్ళు బతకం, మనము 2000 ఏళ్ళు బతకము, సో ఈజీ తీసుకోండి, అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటారు. నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసింటి, ఆ మూమెంట్ కి బాధ కావద్దని. ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఏమున్నోడు అంటే AIM ఇంగ్లీష్ లా, ఏమున్నోడు గోల్ ఉన్నోడు, ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు అంటే ఒక గోల్, ఒక అంబిషన్ లేనోడు, ఉట్టిగా బతికేస్తున్నాడు, ఏదో సాధిద్దామని సాధించినోడు, అన్ని చేసేటోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. నీకెందుకు బాధ, లైట్ తీసుకో, లైఫ్ అనేది ఏం పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ అని. బట్ ఇట్స్ లైక్ గోల్ ఉండడమే బెటర్. మెచ్యూరిటీతో పాటు అవి కూడా అర్థమవుతున్నాయి. సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం, ఏం బతుకుతున్నామో అర్థం కాదు. రోజు ఫుల్ బాటిల్ తాగి పండుకోబుద్ది అవుతుంది, అది తప్పు కదా, లివర్ ఖరాబ్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి.